సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జ్ఞాన సంబంధ నాయనరుగా వచ్చారు. జ్ఞాన సంబంధ నాయనరుగా వచ్చినప్పుడు సీర్గాళి అని అరుణజడాయి గారు వాళ్ళ సొంత ఊరది. అక్కడ ఆ శివపాద హృదయుడు, ఆయన భార్య భగవతి, వాళ్ళిద్దరూ పరమ పవిత్రమైనటువంటి దంపతులు. వాళ్ళకి ఈ జ్ఞాన సంబంధ నాయనరు పుట్టారు. తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి ఓ రోజు సాయంకాలం బయటికి ఎడుతుంటే పిల్లవాడు కాళ్ళకు అడ్డం పడ్డాడు. అడ్డం పడితే తండ్రి గారు తీసుకెళ్లి పిల్లవాడిని అక్కడ కూర్చోపెట్టి ఆ సంధ్యావందనం చేసినప్పుడు చెరువుల దగ్గర నదుల దగ్గర స్నానం చేస్తే అఘమర్షణ మంత్రం చెప్పి నీళ్లలో ములుగుతారు. ఆ మంత్రం చెప్పి ములుగుతున్నారు. ములిగితే పిల్లాడికి తండ్రి కనపడలేదు, నీళ్లలో ములిగిపోయాడని భయమేసి ఎవరిని పిలిచి చెప్తాడు? ఎదురుగుండా శివాలయం గోడ మీద వృషభవాహనారూఢుడై పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు. అమ్మా అప్పా అమ్మా అప్పా అని ఏడిచారు వాళ్ళిద్దరిని చూసి. ఇది కావలసిన ఏడుపు నేర్పాడైన మనకి. అవి విగ్రహాలండి అని ఏడిచినంత కాలం పరమేశ్వరుడు రాడు. వాళ్ళు పార్వతీ పరమేశ్వరులండి అని ఏడిస్తే వస్తాడు. అందుకని అవి బొమ్మలని ఏడవలేదు, వాళ్ళిద్దరు మాతాపితరులని ఏడిచారు. ఆయన ఏడిస్తే పరమశివుడు అన్నాడు, అదేంటి అలా కూర్చున్నావు, పిల్లవాడు ఏడుస్తున్నాడు పదన్నారు. గబగబా వచ్చారు ఇద్దరు. అమ్మ ఏం చేస్తుంది? పిల్లాడు ఏడిస్తే పాలు ఇవ్వాలి, పార్వతి పాలి అన్నారు. ఆవిడంది ఏమిటో తేలిగ్గా చెప్పేస్తున్నారు, శివజ్ఞానం వచ్చేస్తుంది పాలిస్తే, ఇవ్వనా అంది. ఇచ్చేసేయి అన్నారు. బంగారు పాత్రలోకి స్తన్యాన్ని పిండి పాలిచ్చేసి, పాలిస్తే ఆ పాలు తాగేశాడు పిల్లాడు. తాగేగానే శివజ్ఞానం వచ్చేసి తండ్రి గారు అఘమర్షణ మంత్రం చెప్పి పైకి లేచారు. వచ్చారు. కుర్రవాడి నోటి పక్కన పాలు కనబడ్డాయి. ఎవరిచ్చిన పాలు తాగావు రా అని అడిగారు. వెంటనే బ్రహ్మాండకమైనటువంటి పదికని చెప్పారు. అంటే మనకి దండకాలంటాను చూసారా, అటువంటి చెప్పారు. ఆ కుర్రాన్ని ఎత్తుకుని గుళ్ళోకి తీసుకెళ్తున్నారు. వాడు రావణ బ్రహ్మ చేసిన స్తోత్రం దగ్గర నుంచి చెప్పేస్తున్నాడు ఆ పిల్లాడు. వాడు గుడికి తీసుకెళ్తే చేతిలో ఇలా భజన చేస్తూ పరమశివుణ్ణి కీర్తిస్తుంటే చేతులు ఎర్రబడుతున్నాయి. పార్వతీ పరమేశ్వరులు చూడలేక బంగారు చిడతలు పైనుంచి కింద పడేసి. ఇప్పటికీ జ్ఞాన సంబంధాలు తిరిగినటువంటి దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి. అంతటి మహాపురుషుడు ఆయన. మధురలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలయం మధురైలో, ఆ ఆలయాన్ని మూతపెట్టేశారు. జైనులు రాజుగారిని జైనుల్లోకి మార్చేస్తే ఆనాడు మళ్లీ వేదమతాన్ని ఉద్ధరించడం కోసమని మహానుభావుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జ్ఞాన సంబంధన అయినారుగా ఆ ఊరిల్లే. వెడితే జైనులకి తెలిసింది జ్ఞాన సంబంధులు వచ్చారు, ఎలాగైనా వారిని సంహరించాలనుకున్నారు. అనుకుని వారు విడిది చేసినటువంటి ఇంటికి అగ్నిహోత్రం పెట్టేశారు. ఇల్లు కాలిపోతుంది. ఆయనను అనుసరించి కొన్ని వేల మంది శిష్యులు వచ్చారు. జ్ఞాన సంబంధర్ పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి రాజుకి బుద్ధి రావాలని, నా ఇంటికి అంటింపబడినటువంటి ఈ అగ్నిహోత్రము రాజు శరీరమును చేరుగాక. మరి నోటి వెంట వచ్చినదే సత్యం అయిపోతుంది. రాజుగారి ఒళ్ళు కాలిపోవడం మొదలెట్టి వైద్యులు దగ్గరికి వెళ్లారు. వెడితే స్త్రీ పురాణంలో రాశారండి, అరిటాకులు పట్టుకెళ్లారట. పడుకోబెడదాం లేత అరిటాకుల మీద. అరిటాకులు మోపులు కాలిపోయి, జైనులు నెమలి ఈకల విస్తీకరణలు పట్టుకెళ్లారు, అవి కాలిపోయి. మంత్రాలు వేశారు, తగ్గలేదు. అప్పుడు ఆయన భార్య శివభక్తురాలు. ఆవిడంది, ఊరి బయట జ్ఞాన సంబంధం ఉన్నటువంటి విడిదిని మీరు కాల్చారు, అదే కట్టి కుడుపుతోంది, నా మాట విని జ్ఞాన సంబంధాన్ని పిలిపించండి అని పిలిపించారు. ఎవరు నాకొచ్చినటువంటి జ్వరాన్ని తగ్గిస్తే వారి మతమే సత్యమని నేను నమ్ముతానన్నారు. అంటే